అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నులెదుట నేను గొప్ప చెయ్య మొదలుపెట్టెదను. యెహోషువ గ్రంథం 3:7 ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 30 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక పరిచారకుడిగా మోషే దగ్గర నమ్మకముగా, దేవునికి దైవజనుడికి నమ్మకముగా విధేయతతో అడుగులేస్తున్న బిడ్డ దేవుని సంతోషపరిచేటువంటి మెట్టికి తన విశ్వాసాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయతను పెంచుకున్నాడు. అంటే దేవుడు అతని మీద ఫోకస్ చేశారు. జోషువ దేవుని ఆకర్షించడం ఒక రకంగా చెప్పాలంటే, అంటే దేవుని కనుదృష్టి, కృప, కాపుదల ఎప్పుడైతే జోషువ పడినో గొప్ప నాయకుడిని చేయటమే కాకుండా ప్రభు చెప్పారు, మోషేకి తోడు నీకు తోడే ఉంటాను, ఇజ్రాయెల్ అందరూ ఎదుట నిన్ను హెచ్చించిపోతున్నాను, ధైర్యంగా ఉండన్నారంతే. గొప్ప సూచక్రియ చేశారంటే యాజకులు మందసాన్ని ఎత్తుకొని ఎప్పుడైతే యోర్దాను నది నీళ్లను వాళ్ళ పాదాలు తాకినాయో పైన జలరాశులు ఆగిపోయినాయి, కింద నీళ్ళు వెళ్ళిపోయినాయి. 6 నెలల ఇజ్రాయెల్ అవతలికి వెళ్ళారు. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి, అమ్మ పెద్దయ్య గారు తోడేంటో ఈయనకి దేవుడు తోడై ఉన్నాడని చెప్పేసి వారందరూ ఏంటంటే 4వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో 14 ఆ దినమున యెహోవా ఇజ్రాయెల్ అందరి ఎదుట యెహోవాను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిన అతను గౌరవపరిచరి. చూడండి, బతుకు దినములన్నిట్లో అందరూ విధేయులయ్యారంట, భయభక్తులు కలిగి ఉన్నారట. గొప్ప దేవుడు. చూడండి, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ఆనందపరచాలి, సంతోషపరచాలని అడుగులు వేస్తావో, యథార్థవంత అడుగులు వేస్తావో, అంతే దేవుడు నిన్ను అందరి ఎదుట గొప్ప చేస్తాడు, గొప్ప స్థానంలో పెడతాడు, తలగా పెడతాడు, తోగ్గా పెట్టాడు, పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉండవు. అన్ని విషయాల్లో కూడా నీ కృపనిస్తాడు. ఎందుకు ఈ రోజు నుంచి నామకార్థ భక్తిని పక్కన పెట్టి నా ఇంటి దేవుడు సంతోషించాలా, యథార్థవంతంగా దేవుడిని ఆరాధించాలా, రెగ్యులర్గా చర్చికి వెళ్ళాలా, ఇచ్చిన దశం భాగం ఇవ్వాలా, నేను సాక్షిగా ఉండాలా, అనేకులు ప్రభుత్వం తిప్పాలి అని ఎందుకని నీ విశ్వాసాన్ని బలపరుచుకోకూడదు? ఎందుకు నీ మనసాక్షిని సెటిలైట్ చేసుకోకూడదు? వెనకబడిపోయావా? ముందుకు అడుగులువే. దేవుని సంతోషపరిచే విధంగా సంఘాన్ని ప్రేమించు, దేవుని ప్రేమించు. దైవజనులకి ఎలా లోబడ్డాడో, ఎలా విధేయుడిగా జీవించాడు జోషువ, అడుగులువే. దీవెన నీకే, నిన్ను హెచ్చిస్తాడు, గొప్ప స్థానంలో నిన్ను పెడతాడు, నీ స్టడీస్లో తోడే ఉంటాడు, అన్ని విషయాల్లో నీ కృపనిస్తాడు. బలహీనలు భక్తిని చూసి, అలాగే పడిపోయిన వాళ్ళని చూసి ఎక్కడ బలహీన పడిపోమాక ప్రభు వైపు చూడు. ప్రార్థన ఆశ్చర్యకరుడా. ఎవరు ఈరోజు ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్నారు? ప్రతి బిడ్డను దర్శించు. ఆనాడు జోషువ, ఆయన మీరు ఆనందించే మెట్టుకి అడుగులు వేశాడు, అంతే తద్వారా మీరు ఆయన హెచ్చించి గొప్ప చేశారు, గొప్ప కార్యాలు చేశారు, గొప్ప నాయకుడిని చేశారు. ఎక్కడ ఎదురే లేకోకుండా అన్ని విషయాలు విజయాన్ని ఇచ్చారు, దీవెన ఇచ్చారు. ఆయన ఒక చిన్న మొక్క కాదు, మహావృక్షంలో మారాడు, అనేకులు దీవెనకరంగా మారాడు. కనాన్ దేశాన్ని స్వాస్థ్యంగా కొలిసి పంచిచ్చాడు, ఒక తరాన్నే ప్రభు ముందుకు నడిపించాడు. ఎంత గొప్ప దీవెన ఇచ్చావు. ఒక వ్యక్తి కాకుండా వ్యవస్థగా మారాడు. మమ్మల్ని కూడా అలా లేవనెత్తి, మా బిడ్డలు కూడా లేవనెత్తండి, జ్ఞానంతో నింపండి, విద్యార్థులను వివేచనివ్వండి, అన్నింటిలో కృపనివ్వండి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, బిజినెస్లో దీవెనివ్వండి, చిన్న బిడ్డలు, యవనస్తుల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గర్దిస్తున్న, మరణకర వ్యాధిని గర్దిస్తున్న, హాస్పిటల్ కూడా స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి అవసరాలు తెచ్చిన, ప్రతి నొప్పి పోవాలి, ప్రతి గడ్డ కరిగిపోవాలి, ప్రతి చీకటి తొలగిపోవాలి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పోవాలా, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం ఇవన్నీ సాల్వ్ అయిపోవాలా, పరిపూర్ణ దీవెని, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అన్నింటిలో కూడా దీవెన ఇచ్చండి, ఆశీర్వదించండి. నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి తోడగించి గొప్ప దీవెనతో ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ అనివర్సరీ బిడ్డలు కూడా దీవించి దీర్ఘాయుష కృపక్షేమ సమాధానం ఇచ్చి నడిపించండి. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనాలకి మమ్మల్ని సిద్ధపరచండి. మీ కృపగల ఆశీర్వాదం అందరిపై ఉంచండి. సిద్ధపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, డోర్స్ ఓపెన్ చేయండి, ప్రామిస్ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆ సర్కస్ రెండు విషయాన్ని కూడా మిరాకిల్ చేయండి. ఎంతోమంది 1000 మంది ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం కృపనివ్వండి. ఈ మినిస్ట్రీ కూడా పెరగాల. అద్భుతంగా మీరు మాకు తోడండి. జాషువా ఇచ్చినట్టు ఇచ్చించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు స్టార్ట్ చేయలేదా? నీ దేవుడు ఆనందించాలా అన్నాడు జోషువ, కాలేబు ఎలా నమ్మకంగా అడుగులు వేశారో అలా అడుగులు వేయి. దేవుడు అందరి ముందు నిశ్చిస్తాడు. నీ ఆఫీసులో, నీ బ్యాచ్మేట్స్ ఎదుట, నీ గ్రామంలో, ప్రతి చోట నేను ఇచ్చిస్తాడు. నీ బిజినెస్లో కూడా ఇచ్చిస్తాడు. గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడి దీవెన తోడేయుడుగాక. ఈరోజు పనులన్నింటిలో దేవుడు కృపనిచ్చునుగాక. ప్రయాణాలకు తోడేయుడుగాక. ఆమేన్. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.